ఇక్కడ ఒక సైంటిస్ట్ ఒక బొమ్మని చేస్తూ ఉంటాడు. ఈ బొమ్మని చేస్తూ దీని లోపల కొన్ని మెకానికల్ పార్ట్స్ ని ఫిక్స్ చేస్తూ ఉంటాడు. ఈ బొమ్మని రెడీ చేసిన తర్వాత ఇతను ఈ బొమ్మని ఒక మిషన్ లో పెట్టి ఈ మిషన్ కి ఒక వస్తువుని తగిలిస్తాడు. ఈ వస్తువు మీద కొన్ని సింబల్స్ ఉన్న కారణంగా ఈ బొమ్మకి ప్రాణం వచ్చి ఇది కిందకు పడుతుంది. ఇంకా ఈ బొమ్మ నడుస్తూ ఉంటుంది. ఇది చూస్తుంది తనకు ప్రాణం పోసిన సైంటిస్ట్ చనిపోయి ఉండడం. ఇతను ముందుకు వచ్చి కిటికీ తెరిచి చూడగా ఈ ప్రదేశం అంతా న్యూక్లియర్ అటాక్స్ వల్ల నాశనం అయినట్లు చూపిస్తారు. ఇంకా ఇతను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ సిటీలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఇతను చూస్తాడు తనలాగా ఉండే ఒక బొమ్మ కనిపించడం. ఇంకా అతని వెనకాల నంబర్ 2 అని రాసి ఉంటుంది. ఇంకా ఇతని పేరు వచ్చి నంబర్ 9 ఉంటుంది. ఇక్కడ నంబర్ 9 ఏం మాట్లాడుతూ ఉండడు. నంబర్ 2 చెక్ చేయగా ఇతనికి తెలుస్తుంది అతని బాడీలో స్పీకర్ లేదని. దీని తర్వాత నంబర్ 2 నంబర్ 9 కి స్పీకర్ ఫిక్స్ చేస్తాడు. ఇంకా ఇతను మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి ఏదో శబ్దం వినిపిస్తుంది. నంబర్ 2 నంబర్ 9 ని దాక్కోమని చెప్తాడు. నంబర్ 2 చూస్తాడు అక్కడ ఒక కుక్క లాంటి స్కెలిటన్ రోబోట్ వచ్చి ఉంటుంది. ఇంకా అది నంబర్ 2 ని చాలా కొడుతుంది. ఇది చూసి నంబర్ 9 చాలా భయపడిపోయి ఉంటాడు. అప్పుడే ఈ రోబోట్ చూపు నంబర్ 9 పైన పడుతుంది. రోబోట్ అతన్ని పట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తాడు. కానీ నంబర్ 9 అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి ఉంటాడు. ఇంకా స్కెలిటన్ రోబోట్ నంబర్ 2 ని నోటితో పట్టుకొని ఎక్కడికో తీసుకుని వెళ్తుంది. ఇక్కడ నంబర్ 9 భయపడి కళ్ళు తిరిగి కిందకు పడిపోయి ఉంటాడు. నంబర్ 9 కి మెలకు వచ్చిన తర్వాత ఇతను చూస్తాడు తన చుట్టుపక్కలంతా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇతను చూస్తాడు తనని ఒక సిజర్ చంపడానికి రావడం. ఇది చూసి ఇతను సడన్ గా పైకి లేస్తాడు. ఇతను చూస్తాడు తన ముందర నంబర్ 5 అనే ఒక బొమ్మ ఉండడం. అది నంబర్ 9 కి చికిత్స చేస్తూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక్కడికి ఆ బొమ్మల నాయకుడు వచ్చేస్తాడు. నాయకుడు నంబర్ 5 పైన చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే నంబర్ 5 బయటికి వెళ్లి నంబర్ 9 ని ఇక్కడికి తెచ్చాడని. ఇది వీళ్ళ రూల్స్ కి వ్యతిరేకమై ఉంటుంది. నాయకుడు నంబర్ 9 తో ఇలా చెప్తాడు, కొన్ని సంవత్సరాల కిందట రోబోట్స్ ఇంకా మనుషుల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మనుషులతో పాటు ఈ ప్రపంచం కూడా నాశనం అయింది. ఆ యుద్ధంలో కొన్ని రోబోట్స్ మాత్రమే బ్రతికాయి. ఆ ఉన్న రోబోట్స్ ఇప్పుడు మన పైన అటాక్ చేస్తున్నాయి. తర్వాత నాయకుడు నంబర్ 9 కి ఒక చార్ట్ చూపిస్తాడు. ఆ చార్ట్ లో కొన్ని నంబర్స్ ఉంటాయి. అవన్నీ నిజానికి నంబర్స్ కాదు, ఈ బొమ్మల యొక్క పేర్లు అయి ఉంటాయి. ఆ స్కెలిటన్ రోబోట్ ఈ బొమ్మలని చంపిన వెంటనే నాయకుడు ఈ నంబర్స్ పైన ఇంటూ మార్క్ వేసేవాడు. ఇంకా నాయకుడు నంబర్ 2 పైన కూడా ఇంటూ మార్క్ వేస్తాడు. ఎందుకంటే ఇతనికి ఇలా అనిపిస్తూ ఉంటుంది నంబర్ 2 ని ఆ స్కెలిటన్ రోబోట్ చంపి ఉంటుంది అని. అప్పుడే నంబర్ 9 ఇలా అంటాడు, మనం ఇలాగ చేయకూడదు. మనకి ఇంకా తెలియదు కదా నంబర్ 2 చనిపోయాడని. ఏమో అతను ఒకవేళ ఇంకా బ్రతికే ఉండొచ్చు కదా, మనం అతన్ని వెతుకుదామని చెప్తాడు. తర్వాత నాయకుడు నంబర్ 5 ఇంకా నంబర్ 2 ని టవర్ పైకి తీసుకుని వెళ్తాడు. ఆ టవర్ పై నుంచి ఆ రోబోట్ ఫ్యాక్టరీని ఈజీగా చూడవచ్చు. ఇంకా నంబర్ 5 నంబర్ 9 ఆ బొమ్మలని కాపాడడానికి రోబోట్ ఫ్యాక్టరీకి వెళ్దాం అని అనుకుంటారు. ఇంకా వీళ్ళు ఏదో విధంగా ఆ ఫ్యాక్టరీ లోపలికి చేరుకుంటారు. అక్కడ వీళ్ళు చూస్తారు నంబర్ 2 ఇంకా బ్రతికే ఉండడం. వీళ్ళిద్దరూ నంబర్ 2 ని బయటకు తీసేందుకు చూస్తారు. అప్పుడే అక్కడికి ఆ స్కెలిటన్ రోబోట్ వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళను పట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తుంది. అప్పుడే అక్కడికి ఒక బొమ్మ వచ్చి ఆ స్కెలిటన్ రోబోట్ తో పోరాడి తన తలని వేరు చేస్తుంది. వీళ్లకు తెలుస్తుంది వీళ్ళ ప్రాణాలను కాపాడింది ఎవరో కాదు, వీళ్ళ ఫ్రెండే. అతని పేరు నంబర్ 7. నాయకుడు నంబర్ 7 చనిపోయాడు అని అనుకుని ఉంటాడు. కానీ అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. అతన్ని ప్రాణాలతో చూసి వీళ్ళంతా చాలా సంతోషపడతారు. ఇక్కడ నంబర్ 9 కి ఒక వస్తువు కనిపిస్తుంది. ఇంకా దానిని తీసుకొని తన ముందరున్న ప్లగ్ లో పెట్టడానికి చూస్తాడు. నంబర్ 2 ఇది చూసి అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ చాలా లేట్ అయిపోయి ఉంటుంది. తెలియకుండా నంబర్ 9 ఒక రోబోట్ ని యాక్టివేట్ చేసి ఉంటాడు. అది యాక్టివేట్ అయిన వెంటనే ఆ రోబోట్ నంబర్ 2 ఆత్మని తనలో తీసుకున్న వెంటనే ఇంకా అది పూర్తిగా యాక్టివ్ అయిపోతుంది. నంబర్ 9 ఇది చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే తన వల్ల నంబర్ 2 ప్రాణాలు పోయాయని. ఇంకా ఈ రోబోట్ ని చూసి ఈ బొమ్మలన్నీ ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకునేందుకు చూస్తాయి. ఇంకా వీళ్ళు ముగ్గురు ఆ రోబోట్ కి మస్కా కొట్టి బయటకు వచ్చి దాక్కుంటారు. ఇక్కడ నంబర్ 5 నంబర్ 9 పైన చాలా కోపడతాడు. ఎందుకంటే నంబర్ 9 వల్లనే ఆ రోబోట్ యాక్టివేట్ అయింది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ లో ఒకడు చనిపోయాడని. నంబర్ 7 ఇలా అంటాడు, ఇది కొట్లాడే సమయం కాదు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అప్పుడే ఆ ఫ్యాక్టరీ లోపల ఈ రోబోట్ ఒక ఎగిరే రోబోట్ ని తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు ఒక లైబ్రరీకి వచ్చేస్తారు. అక్కడ వీళ్లకు వీళ్ళలాగే కనిపించే 2 బొమ్మలు కనిపిస్తాయి. ఆ బొమ్మలు వీళ్లకు చూపిస్తారు కొన్ని సంవత్సరాల కిందట మనుషులు ఈ రోబోట్స్ ని తయారు చేశారు. కానీ ఈ రోబోట్స్ మనుషుల కంటే చాలా తెలివిగా ఉండడం వల్ల ఇవి మనుషులందరినీ చంపేశాయి. నంబర్ 9 మనసులో ఒక డ్రాయింగ్ వస్తుంది. ఆ డ్రాయింగ్ ని ఒక పేపర్ పైన వేస్తాడు. ఈ గుర్తుని మనం రోబోట్ సైన్ పైన చూసాం కదా, అసలు ఈ గుర్తు ఏందో వీళ్ళకు తెలియదు. ఇక్కడ నంబర్ 5 నంబర్ 9 తో ఇలా చెప్తాడు, నా ఫ్రెండ్ ఒకడు ఎప్పుడు ఈ విధంగానే గుర్తులను వేస్తూ ఉంటాడు, అతనికి ఏమైనా తెలుసు ఏమో. వీళ్ళు అతన్ని కలవడానికి నాయకుడి ఇంట్లో ప్రవేశిస్తారు. ఇంకా నాయకుడి రూమ్ లో వచ్చి ఆ గుర్తుల కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే నాయకుడి యొక్క బాడీగార్డ్ వీళ్ళను పట్టుకుంటాడు. నాయకుడి యొక్క బాడీగార్డ్ వీళ్ళిద్దరిని పట్టుకుని నాయకుడి ముందర ప్రవేశపెడతాడు. నాయకుడు కోపంగా నంబర్ 9 తో ఇలా అంటాడు, ఇదంతా నీ వల్లనే జరుగుతాంది. అప్పుడే ఇక్కడికి నంబర్ 6 వచ్చి ఆ డ్రాయింగ్ ని చూపిస్తాడు. అంతలోనే సడన్ గా ఆ టవర్ అద్దాలని పగలగొట్టుకొని ఒక ఎగిరే పక్షి రోబోట్ వచ్చేస్తుంది. దానిని చూసి బాడీగార్డ్ దాంతో ఫైట్ చేస్తాడు. కానీ ఆ పక్షి రోబోట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దీంతో వీళ్ళంతా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు చూస్తారు. ఇంకా లాస్ట్ కి ఇట్లా కాదురా అని దానిని ఒక ప్లాన్ ప్రకారంగా చంపేస్తారు. ఇంకా వీళ్ళు ఉండే టవర్ అనేది నాశనం అయిపోయి ఉంటుంది. దీంతో వీళ్ళంతా కలిసి లైబ్రరీకి వచ్చేస్తారు.
ఉంటారు. ఇక్కడ నంబర్ 9 తో పాటు నంబర్ 6 ఇంకా నంబర్ 7 ఆ రోబోట్ దగ్గర ఉన్న వస్తువు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి నాయకుడు వచ్చి వాళ్ళపై కోపంతో ఇలా అంటాడు, మీ ప్రాణాలపైన మీకు ఆశ ఉంటే ఇదంతా మీరు వదిలేసి నాలాగా దాక్కుని మీ జీవితాన్ని కొనసాగించండి అని చెప్తాడు. ఆ ఎగిరే పక్షి చనిపోవడం చూసి రోబోట్ అక్కడ పడి ఉన్న నంబర్ 2 బాడీని తీసుకుని అతన్నే ఒక రోబోట్ లాగా మార్చేస్తుంది. ఇక్కడ ఈ రోబో అక్కడున్న నంబర్ 2 బొమ్మని తీసుకుని ఒక రోబోట్ లాగా మార్చి మిగిలిన బొమ్మలని అంతం చేయడానికి పంపిస్తుంది. ఈ రోబో ముందుగా బాడీ గార్డ్ ని హిప్నోటైజ్ చేసి నాయకుడిని పట్టుకుంటుంది. తర్వాత అది నంబర్ 5 ఇంకా నంబర్ 9 దగ్గరకు వెళ్తుంది. నంబర్ 9 కి ఆ రోబో ప్లాన్ తెలిసిపోయి ఉంటుంది. దీంతో అతను ఆ రోబో కళ్ళ వైపు చూడడు. తర్వాత వీళ్ళంతా నాయకుడిని విడిపించేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడే నంబర్ 7 ఆ రోబో వెనకాల వెళ్లి నాయకుడిని విడిపిస్తాడు. కానీ అప్పుడే ఈ రోబో నంబర్ 7 ని పట్టుకొని ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్తుంది. అప్పుడే నాయకుడు ఇలా అంటాడు, పదండి మనం ప్రాణాలతో ఉండాలి అంటే మనం వేరే చోటికి వెళ్దామని అంటాడు. నంబర్ 9 ఇలా అంటాడు, నంబర్ 7 ని ప్రాణాలని కాపాడాడు, కానీ నువ్వు అతన్ని కాపాడకుండా ఇక్కడి నుంచి పారిపోదామని అంటావా? దీని తర్వాత నాయకుడికి అర్థమైపోతుంది. ఇంకా వీళ్ళంతా కలిసి రోబోట్ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్తారు. నంబర్ 9 నంబర్ 5 తో ఇలా అంటాడు, నేను లోపలికి వెళ్లి నంబర్ 7 ని కాపాడి తీసుకుని వస్తా. ఒకవేళ నేను చాలా సేపటి వరకు కూడా బయటకు రాలేకపోతే అర్థం చేసుకోండి నేను ప్రమాదంలో ఉన్నానని. ఇంకా మీరు ఈ ఫ్యాక్టరీని అంతా తగలబెట్టండి అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇక్కడ నంబర్ 9 ఫ్యాక్టరీ లోపల వచ్చేసి ఉంటాడు. ఇక్కడ రోబోట్ బాడీగార్డ్ ఆత్మని తనలో తీసుకుంటూ ఉంటాడు. తర్వాత నంబర్ 7 ని కూడా ఇలాగే చేయడానికి చూస్తాడు. కానీ నంబర్ 9 ఏదో విధంగా నంబర్ 7 ని కాపాడుకుంటాడు. బయట ఉన్న వీళ్ళందరికీ ఇలా అనిపిస్తుంది నంబర్ 9 చనిపోయాడేమో అని. దీంతో నంబర్ 5 ఒక అగ్గిపుల్లని తీసుకుని ఒక ఆయిల్ డ్రమ్ ని అంటిస్తాడు. ఇక్కడ ఫ్యాక్టరీ లోపల నంబర్ 9 నంబర్ 7 ని కాపాడి బయటకు తీసుకుని వస్తాడు. ఆ ఆయిల్ డ్రమ్ ఫ్యాక్టరీ లోపల వెళ్లిన వెంటనే ఫ్యాక్టరీ అంతా నాశనం అయిపోతుంది. కానీ రోబోట్ ఇంకా బ్రతికే ఉంటుంది. ఆ రోబోకి ఒక బొమ్మ ఆత్మ కావాలి. దీంతో ఆ రోబో నంబర్ 5 ఆత్మని తనలో తీసుకుంటుంది. ఇక్కడ నంబర్ 9 ఆ సైంటిస్ట్ ఇంట్లోకి వచ్చి ఉంటాడు. అతనికి సైంటిస్ట్ హోలోగ్రామ్ ద్వారా ఇతనికి అంతా తెలుస్తుంది. దీని తర్వాత నంబర్ 9 ఏదో విధంగా ఆ రోబోట్ లో నుంచి ఆ గ్యాడ్జెట్ ని తీసేస్తాడు. దీని తర్వాత ఆ రోబో ఎన్ని ఆత్మలను బంధించిందో ఆ ఆత్మలన్నీ ఆకాశంలో వెళ్లి వర్షపు చినుకులుగా పడతాయి. ఈ వర్షంలో ఒక్కొక్క చినుకులో ఒక్కొక్క ప్రాణం ఉంటుంది. ఇంకా ఈ భూమి కొన్ని సంవత్సరాలలో ముందులాగా మారిపోతుంది.